ఫ్యాక్ట్ నెంబర్ 17. ఎలుకలకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. సైంటిస్టులు ఎలుకలకు చెక్కల గింతలు పెట్టినప్పుడు అవి విపరీతమైన ఆనందంతో అచ్చం మనుషుల్లాగే పకపక నవ్వుతాయి. కాకపోతే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన చెవులకు వినిపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 18. జంపింగ్ స్పైడర్స్ కూడా నిద్రలో కలలు కంటాయి. అవి నిద్రపోతున్నప్పుడు వాటి కళ్ళు వేగంగా కదలడం, కాళ్ళు ఎగరవేయడం లాంటివి సైంటిస్టులు గమనించారు. ఇది అచ్చం మనుషుల్లో వచ్చే REM స్లీప్ లాంటిదే. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఎలుగుబంట్లు కేవలం తేనె తాగడానికి మాత్రమే తేనె పట్టును పగలగొడతాయనుకుంటే పొరపాటే. తేనె కంటే ముఖ్యంగా అందులో ఉండే తేనెటీగల లార్వా కోసం అవి దాడి చేస్తాయి. ఆ లార్వాలో వాటికి కావాల్సిన విపరీతమైన ప్రోటీన్స్ దొరుకుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు పెంపుడు పిల్లులను జాగ్రత్తగా ఉంచాలి. పిల్లులు వెచ్చదనం కోసం పడుకున్న పిల్లల ముఖం మీద పడుకుంటాయి. దీనివల్ల ఊపిరాడక పిల్లలు చనిపోయిన రేర్ కేసెస్ కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 21. పబ్లిక్ టాయిలెట్స్ లో యూరినల్స్ అన్ని ఒకే ఎత్తులో కాకుండా కొన్ని కిందకి ఎందుకుంటాయో తెలుసా? అది కేవలం చిన్నపిల్లల కోసం మాత్రమే కాదు, పొట్టిగా ఉండే వాళ్ళకి, వీల్ చైర్స్ లో వచ్చే వాళ్లకు ఈజీగా యాక్సెస్ అవ్వడానికే అలా డిజైన్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 22. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్ డొనాల్డ్ డక్ అసలు పేరు డొనాల్డ్ డక్ కాదు. వాళ్ళ అఫీషియల్ కామిక్స్ హిస్టరీ ప్రకారం దాని పూర్తి పేరు డొనాల్డ్ ఫాంట్లెరాయ్ డక్. ఫ్యాక్ట్ నెంబర్ 23. కంగారులు తమను వేటాడడానికి కుక్కలు లేదా జంతువులు వస్తే తెలివిగా వాటర్లోకి వెళ్లి నిలబడతాయి. శత్రువు నీటిలోకి రాగానే తమ బలమైన చేతులతో దాన్ని నీటి అడుగున నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 24. కొన్ని ఫేమస్ మీమ్స్ సంవత్సరాల తరబడి ఎందుకు వైరల్ అవుతాయంటే అందులో ఉండే ఎక్స్ప్రెషన్స్ చాలా ఓవర్గా ఫన్నీగా ఉంటాయి. మన బ్రెయిన్ నార్మల్ ఫోటోల కంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ని చాలా ఫాస్ట్ గా గుర్తుపెట్టుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 25. సూపర్ మార్కెట్స్ లో పాలు, పెరుగు లాంటి రెగ్యులర్ వస్తువులను ఎప్పుడు షాప్ కి చివర్లో ఎందుకు పెడతారో తెలుసా? కస్టమర్లు ఆ పాలు కోసం షాపు మొత్తం నడుచుకుంటూ వెళ్తే దారిలో ఇతర వస్తువులు కూడా కొంటారనే బిజినెస్ ట్రిక్ ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 26. మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జర్ ఎందుకు వేడెక్కుతుందంటే సాకెట్లోని AC కరెంట్ ని బ్యాటరీకి కావాల్సిన DC కరెంట్ గా మార్చే ప్రాసెస్ లో కొంత ఎనర్జీ నేచురల్ గానే హీట్ రూపంలో బయటికి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 27. మాల్స్ లో వాడే షాపింగ్ కార్ట్స్ చక్రాలు కొన్నిసార్లు వదులుగా ఉండి అటు ఇటు ఊగుతుంటాయి కదా, అవి పాడైపోయి అలా ఉండవు. భారీ బరువుతో ఉన్న కార్టుని ఈజీగా లెఫ్ట్ రైట్ తిప్పడానికి కావాలనే ఒక చక్రాన్ని ఫ్రీగా ఉంచుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 28. మీరు రద్దీగా ఉండే బస్టాండ్లో ఉన్నా సరే మీ వెనుక నుంచి ఎవరైనా మిమ్మల్ని తీక్షణంగా చూస్తుంటే మీ బ్రెయిన్ దాన్ని ఆటోమేటిక్గా పసిగట్టేస్తుంది. కళ్ళు లేకపోయినా ప్రమాదాన్ని పసిగట్టే ఈ బ్రెయిన్ అలర్ట్ సిస్టాన్ని సైన్స్లో స్కోపాస్థీసియా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 29. మన పక్కన ఎవరైనా ఆవలిస్తే మనకు కూడా ఆవలింత వస్తుంది కదా, కానీ సైకాలజీ ప్రకారం ఎవరైనా మీకు ఆవలింత అని మెసేజ్ టైప్ చేసి పంపినా లేదా ఈ పదం మీరు చదివినా సరే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆవలించేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 30. మన రెండు కళ్ళల్లో ఆప్టిక్ నెర్వ్ కనెక్ట్ అయ్యే చోట ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అంటే ఆ పాయింట్లో మనకు అసలు కంటి చూపే ఉండదు, కానీ మన బ్రెయిన్ చుట్టుపక్కల ఉన్న కలర్స్ని బట్టి ఆ ఖాళీని ఆటోమేటిక్గా ఫిల్ చేసి మనల్ని మభ్యపెడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 31. రోడ్డు మీద నడుచుకుంటూ ఫోన్ చూసే వాళ్ళ నడక చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఫోన్ చూస్తూ ఎదురుగా వస్తున్న వాళ్ళని గుద్దుకోకుండా ఉండడానికి బ్రెయిన్ వాళ్ళ నడకను ఆటోమేటిక్గా ఫాస్ట్ చేసి వాళ్ళ కదలికలను రోబోటిక్గా మార్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 32. మనం రోజు సోషల్ మీడియాలో చూసి నవ్వుకునే చాలా ఫేమస్ మీమ్ ఫేసెస్ రియల్ లైఫ్లో మన మధ్య లేరు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ఎంతో మంది లెజెండ్స్ చనిపోయారు, కానీ వాళ్ళ ఫోటోలు మాత్రం ఇంటర్నెట్లో ఎప్పటికీ బతికే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 33. మీరు మీ ముక్కుని గట్టిగా మూసుకొని యాపిల్, బంగాళదుంప మరియు ఉల్లిపాయను తింటే ఆ మూడు కూడా అచ్చం ఒకే టేస్టుతో ఉంటాయి. ఎందుకంటే మనకు తెలిసే టేస్టులో 80% కేవలం వాసన ద్వారానే వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 34. పక్షుల గుంపును ఇంగ్లీష్లో ప్లాక్ అని పిలుస్తారు, కానీ ఫ్లెమింగో పక్షులు ఒకే చోట గుంపుగా ఉంటే దానికి ఇంగ్లీష్లో చాలా స్టైలిష్ పేరు ఉంది. ఆ గుంపును ఫ్లాంబోయాన్స్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 35. వాల్ట్ డిస్నీ ఎప్పుడు నవ్వుతూ కార్టూన్స్ వేస్తాడు అనుకుంటారు, కానీ 1941లో డిస్నీ స్టూడియోలో స్ట్రైక్ జరిగినప్పుడు ఆయన కోపం ఆపుకోలేక ఆర్ట్ బాబిట్ అనే ఒక యానిమేటర్తో ఏకంగా పార్కింగ్ లాట్లోనే ఫిజికల్ ఫైట్కి దిగాడు. ఫ్యాక్ట్ నెంబర్ 36. మీ మొబైల్ ఫోన్ని ఎండలో లేదా వేడి ప్రదేశాల్లో ఉంచకండి. విపరీతమైన వేడి వల్ల లిథియం అయాన్ బ్యాటరీ లోపల కెమికల్ రియాక్షన్ జరిగి దాని కెపాసిటీ శాశ్వతంగా తగ్గిపోయి బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 37. మనం బాడీ బిల్డింగ్ చేసి కండలు పెంచుతాం కదా, ఇంగ్లీష్లో ఆ కండరాన్ని మజిల్ అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ముస్కులస్ నుంచి వచ్చింది. దానికి అర్థం చర్మం కింద తిరిగే చిన్న ఎలుక అని.
ఫ్యాక్ట్ నెంబర్ 38. పులి చర్మం మీద ఉండే నల్లటి చారలు కేవలం దాని వెంట్రుకలకే పరిమితం కావు. ఒకవేళ పులికి గుండు కొట్టి దాని వెంట్రుకలన్నీ తీసేసినా సరే దాని చర్మం మీద కూడా ఆ చారలు పచ్చబొట్టులాగా అచ్చం అలాగే ఉంటాయి.